ప్రభుత్వం ఓడిపోయింది ఆర్టీసీ మిత్రులే కదా, తప్పనట్లా. ఆర్టీసీ మిత్రులే టీఆర్ఎస్ కోసము పోటీ పడ్డ వాళ్ళు ఆ తర్వాత టీఆర్ఎస్ ఓడిపోవాలని చేశారు. అంటే వాళ్ళకి ఎక్కడో ఆర్టీసీ ఎవరిని తప్పడట్లేదు, ఆర్టీసీ డ్రైవర్లే వాళ్ళు టీఆర్ఎస్ ఓడిపోవాలని చేశారు. మొత్తానికి ప్రభుత్వం విధానం రైతుల పట్ల ఎట్లుందంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొద్దిగా అంటే రైతు బంధు చెప్పింది అంటే ఓవరాల్ గా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు పర్లేదు. బట్ కంపారిటివ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొద్ది తక్కువ అనిపిస్తుంది, కంపేర్ చేసినప్పుడు మాత్రమే. బట్ గుడ్. అయితే వచ్చిన సమస్య అంతా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలక్షన్స్ టైంలో నేను పలానా స్కీమ్ పలానా రోజు పలానా ప్లేస్ చేస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిది కూడా టైం బౌండ్ అంటే పబ్లిక్ నమ్మింది. అప్పటికి 10 years కేసీఆర్ చేస్తారు కాబట్టి 10 years బోరం ఇస్తారు, మార్పు కోరుకుంటారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ టీఆర్ఎస్ ఓడిపోయిన గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి జాబ్ రాకపోవడం, నిరుద్యోగుల వల్ల అది ఓడిపోయింది. అది అక్కడ జరిగిన మిస్టేక్. అక్కడ ప్రభుత్వం కూడా చూడాల్సింది ఉండేది, వీళ్ళు కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైంది మరి, ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు. ఉద్యోగాలు వచ్చినాయి బ్రదర్స్, మీరు చెప్పాలా? సో ఉద్యోగమే, మీరు గవర్నమెంట్ ఉద్యోగమే కోరుకొని ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు, నిజంగా కష్టపడాలనుకున్నప్పుడు అది గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా మన ఓన్ స్టార్టప్పా అనేది కౌంట్ కాదు. ఎగ్జాంపుల్, రాజకీయ నాయకుడు సేవ చేయాలనుకుంటే నువ్వు ఎమ్మెల్యేవా కార్పొరేటివా సేమ్ అనవసరం. అంటే నీ లక్ష్యం సేవ అయితే యాజ్ అ సిటిజన్ గా మీరు కష్టపడే తత్వం ఉంటే మీరు అక్కడ గవర్నమెంట్ జాబ్లు ఉండాలని అవసరం, ప్రైవేట్ జాబ్లు ఉండాలని అవసరం. మీరు స్టార్ట్ అవ్వాలి. జస్ట్ పని చేయండి, 6 hours పని చేయండి, సరిపోతుంది. ఒక గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ అనే ఉద్యోగం ఎక్కడ ఇదే రకంగా ఒక 4 hours పని చేయండి, మీకు నచ్చిన పని, మీకు చేతనైంది, మీకు నాలెడ్జ్ అయ్యేది. ఒక 4 hours పని చేయండి, గవర్నమెంట్ జాబ్ ట్రై అయ్యింది. రాలేదనుకోండి, ఈ 4 hours టైంపాస్ గా పనిచేసిన జాబే మీకు ఎంతో వండర్స్, మీకు లైఫ్ అవకాశం కల్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు దేవుడు జన్మనిచ్చాడు అంటే ఆటోమేటిక్ గా నీకంటూ ఒక చరిత్ర ఉంది. నువ్వు దానికే డిసప్పాయింట్ ఉండి బాధపడద్దు. ఎస్, ప్రూవ్ చేయండి అలా. ఓకే, రైట్. సో మీ నుంచి యూత్ ఒక సజెషన్ అంటే ఏమి ఇస్తారు లైఫ్ గురించి? చదువుకున్న వయసులో అయితే చదువుకోవాలా. ఓకే, మిగతా టైం ఉంటే మంచి సినిమాలు చూడండి, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయండి మంచిగా. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఫీల్డ్, గవర్నమెంట్ జాబ్ కోరుకుంటారా, ప్రైవేట్ జాబ్ కోరుకుంటారా, టూరింగ్ మంచిగా దేశాలు తిరిగిపోతారా. ఒకప్పుడు ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు. ఇంకప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే కాదు, ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని కొట్టని 1000 సలహాలు వస్తాయి. వేరే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయి. మీకున్న బంధువులలో 10 కుటుంబాలు ఒక కుటుంబం అని డబ్బు ఉన్నవాడు ఎందుకు ఆర్థిక సాయం చేయడం? మీకు టీఎఫ్ ఉంది కదా, స్టార్టప్స్ మీకు హెల్ప్ చేస్తున్నారు కదా. సో చెప్పాలంటే ఈ టైంలో కనుక మనము సక్సెస్ కావాలంటే అది మన మిస్టేక్. నేను 95లో బిజినెస్ కోసమే వచ్చిన. మహేష్ బాబు సినిమా ఉంటాయి కదా, బాంబేకి వెళ్ళి పిస్స పంపించాలని, అలా ఆ టైంలో హైదరాబాద్లో 95లో వచ్చేసి రామోజీరావు లాగా బాగా సక్సెస్ అయితే నచ్చిన అనుకున్నట్టు కాలే. బట్ ఐఎమ్ హ్యాపీ. పెద్ద డ్రీమ్స్ ఉండేది, బట్ ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ ఏది కాలేదు. బట్ హ్యాపీగా ఉండాలి. కానీ వాస్తవానికి బిజినెస్ బాగుంటుందని బిజినెస్ చేసే వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఈ నేపథ్యంలో యూత్ అంతా కూడా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతూ కాస్త టైం వేస్ట్ చేస్తూ జాబ్ నోటిఫికేషన్ లేక స్ట్రగుల్ చేస్తా ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న, లైక్ ఒక గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటారా లేదంటే ఒక బిజినెస్ బెటర్ అంటారా? అంటే యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక పీస్ఫుల్, మనశ్శాంతిగా నుంచి నిద్రపోవచ్చు. బహుశా ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ టైమింగ్స్ అని బయోమెట్రిక్ అని ఉన్నట్టుంది, కొద్దిగా టైమింగ్స్ ఉన్నట్టుంది. బట్ ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే హాయిగా నిద్రపోవచ్చు, మంచిగా పిల్లనిస్తారు, చీకు చింతలేని జీవితం గడపచ్చు. బట్ మనిషి అన్నాక మనకంటూ ఒక చరిత్ర క్రియేట్ చేసుకోవాలి హిస్టరీలో. ఎలా అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన, నేను చాలాసార్లు చెప్పిన, ఒక మేడం ఉంటారు, ఆమె హ్యాండిక్యాప్డ్ అనుకుంటా, ఆమె ఐఏఎస్ కలెక్టర్. ఆమె ఏం చెప్తుంది, ఆమె గవర్నమెంట్ జాబ్ హ్యాపీగా ఉండొచ్చు కదా, అంతే కదా. గవర్నమెంట్ జాబ్ అంటే అంత హ్యాపీ. ఆమె ఒక కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టింది. మామూలు చాలా మంది టీచర్ కావాలా, కానిస్టేబుల్ కావాలా, ఏపీఎస్సీ కానీ అంత చూడండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కలెక్టర్గా ఉండి అంటే ఆ డిస్ట్రిక్ట్ కింగ్ రిజైన్ చేసింది చూడండి. ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ మైండ్,
సో మన ఆలోచన విధానమే. ఆమె ఏం చేసింది, మానుకొని ఆమె లాంటి వాళ్ళని అందరినీ ట్రైన్ చేస్తుంది. అంటే ఇండియా మొత్తం ఆమె కంట్రోల్లో, ఎక్కడికి వెళ్ళినా ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళినా ఆమె శిష్యులు. ఎస్, ఓకే. అయితే ఠాగూర్ సినిమా చూశారు కదా, అంటే మనం ఒక్కరు చేయలేని పని మనం ఒక టీం వర్క్ చేయగలుగుతున్నాం. సో ఓల్డెన్ డేస్ అండి గవర్నమెంట్ జాబ్ అనేది. ఓల్డెన్ డేస్ అంటే నేను గవర్నమెంట్ చేయడం పొరపాటు అనట్లేదుగా, అంతకన్నా బిగ్గా ఆలోచించండి. సో గవర్నమెంట్ జాబ్ అంటే బిజినెస్ బిజినెస్ కాదు, బిజినెస్ క్రియేట్ కొత్తగా ఆలోచించి మేక్ యువర్, మీకంటూ ఒక చరిత్ర క్రియేట్ చేసుకోవాలి. ఎలా ఉందని ఇప్పుడు ప్రెసెంట్ బయట అడ్వర్టైజింగ్ అని షేర్ మార్కెట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఎస్, ఇక షేర్ మార్కెట్కి వచ్చేసరికి మనం ఇన్వెస్ట్ చేసుకున్న ఆప్షన్లో రియల్ ఎస్టేట్ ఒకటి, గోల్డ్ ఒకటి, ఓకే. థర్డ్ వన్ నేను రికమెండ్ చేసేది షేర్ మార్కెట్. అంటే మన దగ్గర ₹1,00,00,000 ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక లిక్విడ్ క్యాష్ కానీ మనకు ₹1,00,00,000 ఆమ్దాని ఉంది అనుకుందాం. 56 లక్షలు ఒక ఫ్లాటా ఏదో ఒకటి తీసేసుకోండి, ఉండడానికి చీకు చింత లేకుండా ఒక ఫ్లాట్. గృహలక్ష్మి కోసం ఒక 10 లక్షల గోల్డ్ ఇచ్చేసేయండి. 10-20 లక్షలు, 80 లక్షలు అయిపోయింది. ఇంకో 20 లక్షల రూపాయలు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి. ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి మర్చిపోండి. ఇక 10 లక్షలు కదా మీ దగ్గర, కోటి రూపాయలలో 10 లక్షలు పక్క పెట్టమని చెప్పిన, మర్చిపోండి. నేను నిన్న చూశాను, ఒక వెయిట్ ఎస్ఎంఎస్లో వాళ్ళ ఫాదరు 92లో రిలయన్స్ షేర్ కొని వదిలిపెట్టాడు. ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? ₹10 ఒక షేరు, 30 షేర్లు, ₹300. హౌ మచ్ ఇన్వెస్టెడ్? జస్ట్ ₹300. 92లో, అంటే అరౌండ్ 33 years బ్యాక్. బహుశా నాకు మ్యాథమెటిక్స్ రాదు, బట్ మీరు అడగాని చెప్తున్నారు కాబట్టి అరౌండ్ 92 అంటే మీరు కౌంట్ చేయండి. ఆ టైంలో ఒక్క షేరు ₹10 లెక్కన 30 షేర్లు కొన్నాడు. బహుశా ఆ టైంలో 300 అంటే ₹3,000, హార్డ్ ₹3,000 వాల్యూ అనుకుందాం, ఓకే. ఆ ₹300 ఇన్వెస్ట్ చేసి తర్వాత వాళ్ళ బీరోలో పెట్టారు. ఫిజికల్ కాపీ ఉంటుంది, బీరోలో పెట్టి మర్చిపోయాడు. వాళ్ళ అబ్బాయి రతన్ అనుకుంటా. చూస్తే అందులో దొరికింది, దాని వాల్యూ 12 లక్షల నుంచి మించుగా. అంటే చూడండి, మనం పెట్టిన ₹300 12 లక్షలు అయింది. 4,000 టైమ్స్ పెరిగింది. 4,000 టైమ్స్. ఇంత ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ పాసిబుల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఒక 20 లక్షలు. మన ఊళ్ళో ఎక్కడ భూమి కొనాలంటే మినిమం 20 లక్షలు కావాలా. ఎంత మారుమూల విలేజ్ కొన్నా 20 లక్షలు కావాలి ల్యాండ్. 20 లక్షలు లేకపోతే ఓకే. తర్వాత గోల్డ్ కొనాలనుకోండి, ఒకసారి కొన్నాక దాన్ని అమ్మలేం, అంటే మనం మనీని స్పిన్ చేయలేం. బట్ ఇక్కడ షేర్ మార్కెట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని గోల్డ్ ETF కొనండి. ఒకసారి కొన్న తర్వాత గోల్డ్ తగ్గడం పెరగడం జరుగుతుంది. పెరిగితే అమ్మి ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఓకే. మళ్ళీ పడినప్పుడు మళ్ళీ కొనండి. లేదు, ఫస్టే కొన్నారు, తగ్గింది అనుకోండి, మళ్ళీ కొద్ది కొనండి, మళ్ళీ కొద్ది కొనండి. బట్ షేర్ మార్కెట్లో ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్లో ఒక 10% ఇన్వెస్ట్ చేయాలి. ఆ 10% లాగిన్ ఫస్ట్ టైం ఒక మళ్ళీ 1%, 2%, తగ్గినప్పుడు మళ్ళీ కొనండి. ఎప్పుడు తగ్గకుండా పోతుంది, ఎప్పుడు ఒక ఆగుతుంది కదా, ఆగిన తర్వాత రివర్స్ అవుతుంటుంది, అక్కడ డబ్బులు వస్తాయి. మీరు అంటే షేర్ మార్కెట్ లో ఎక్కువ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. అసలు షేర్ మార్కెట్ అంటేనే ఒక మోసాల కుప్ప, మోసాల ప్రపంచం, గ్యాంబ్లింగ్ అంటారు. ఎగ్జాంపుల్, రీసెంట్లీగా మనం నిన్న చూసాము, ఇండస్ బ్యాంక్ షేర్ 27% పడిపోయింది. బికాస్ ఆఫ్ ద లాసులు చూపెట్టారు, అంటే ప్రాఫిట్ చూపెట్టారు, లాసులు చూపెట్టలేదు. 27% పడిపోయింది ఇండస్ బ్యాంక్ నిన్న. సో బికాస్ ఆఫ్ ద వాళ్ళ యొక్క ఇంటర్నల్ కంపెనీ ఎంప్లాయీస్ ఏం చేశారు అంటే వాళ్ళ ప్రాఫిట్ చెప్పేశారు, మైనస్ అందులో లొసులు చెప్పలేదు, సో పడిపోయింది. సో షేర్ మార్కెట్ సహజం. అయితే మీరు ఏం చేస్తారు, 10 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. 10 కంపెనీలో 30,000 3 లక్షలు పెట్టించండి. 10 కంపెనీలలో ఫెయిల్యూరే 7% పోయినాయి అనుకుందాం. ఒక 3 కంపెనీలు ఆటోమేటిక్గా రిలయన్స్ లాగానే పెరుగుతుంది. అది అంటే షేర్ మార్కెట్ మంచిగా డబ్బులు వచ్చే అవకాశం. అదే ప్లేస్ లో ఒక ల్యాండ్ లేదంటే ఒక బిల్డింగ్ కొనుక్కొని కూడా అంటే అన్ని ఎగ్స్ ఒకే బాక్స్ లో పెట్టద్దు, డిఫరెంట్ ల్యాండ్ కొనుక్కోండి. షేర్ మార్కెట్ ఎప్పుడు రావాలని చెప్తా, మీకు ల్యాండ్ కొనుక్కోండి, ల్యాండ్ తర్వాతనే రండి. గోల్డ్ కొనుక్కున్నారు, ఇంట్లో గృహలక్ష్మి హ్యాపీగా ఉండాలా, ఆమె గోల్డ్ కొనండి, మిగిలిన పైసలే. ఎప్పుడు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే అమౌంట్ పోయినా పర్లేదు, బాధ నేను బాధపడను, నథింగ్. అంటే మనం నెలకి వాళ్ళ 40-50 అందరూ సంపాదిస్తున్నారు, అందులో
ఒక 5,000 2,000 పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు నిజంగా 40,000 అందరూ సంపాదిస్తున్నారు ఇప్పుడు. యా సహజంగా అంటే చెప్తా అంటే యావరేజ్ చేసిన తక్కువ అంటే హైదరాబాద్ బతకాలని ఎంత చెప్పండి Hmm. హైదరాబాద్ బతుకుతున్నారు అంటే 40,000 50 సంపాదిస్తున్నాడు కింద లెక్క కానీ 15-20 కూడా అంటే ఉన్నారు అడ్జస్ట్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు హైదరాబాద్ లో గొప్పతనం ఏంటంటే ఒక రిక్షా పుల్లర్ కూడా 5,000 10,000 సంపాదించే రిక్షా పుల్లర్ నుండి 100 కోట్లు సంపాదించే వర్షం కూడా బతకగలుగుతారు. ఎగ్జాక్ట్. హైదరాబాద్ కున్న గొప్పతనము ఇక్కడ ఉన్న వాతావరణం ఇక్కడ ప్రజల యొక్క మంచితనం సో